హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనం సోలార్ సిస్టమ్కు సంబంధించి అలాగే అర్త్కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అర్త్కు సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం మన అర్త్ మీద కొన్ని పర్టికులర్ ప్లేసెస్ని ఎగ్జాక్ట్గా లొకేట్ చేయడానికి కోసం, అలాగే పాయింట్అవుట్ చేయడానికి కోసం, మ్యాప్స్ ప్రిపేర్ చేయడానికి కోసం మనం అర్త్ మీద కొన్ని ఇమాజినరీ లైన్స్ డ్రా చేయడం జరిగింది. హారిజాంటల్గా, వర్టికల్గా కొన్ని ఇమాజినరీ లైన్స్ డ్రా చేయడం జరిగింది. అవేంటో, వాటి యూజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ ఇమాజినరీ లైన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాటిట్యూడ్స్ గురించి చూద్దాం. లాటిట్యూడ్స్ అనేవి ఈక్వేటార్కు ప్యారలల్గా డ్రా చేసిన లైన్స్. అంటే ఈక్వేటార్ వచ్చేసి అర్త్కి సెంటర్ పార్ట్ నుంచి పాస్ అవుతున్న ఒక లైన్. ఈ ఈక్వేటార్ అర్త్ని 2 పార్ట్స్గా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. నార్త్ పార్ట్, అప్పర్ పార్ట్ వచ్చేసి మనం నార్థరన్ హెమిస్ఫియర్ అంటాము, సదరన్ పార్ట్ వచ్చేసి సదరన్ హెమిస్ఫియర్ అంటాము. అంటే ఈ ఈక్వేటార్ 0 degrees లాటిట్యూడ్ అంటాము. ఈ 0 degrees లాటిట్యూడ్ అర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా సపరేట్ చేస్తుంది. ఈ ఈక్వేటార్కు ప్యారలల్గా డ్రా చేసిన లైన్స్, నే మనం లాటిట్యూడ్స్ అంటాము. ఈ లాటిట్యూడ్స్ కంప్లీట్ సర్కిల్స్. ఇవి కంప్లీట్ సర్కిల్స్ అంటే ఈక్వేటార్కు అప్పర్ పార్ట్కి ప్యారలల్గా డ్రా చేస్తూ వెళ్తాం ఇలాగా. అట్ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఈ సర్కిల్స్ అనేవి ఒక పాయింట్గా ఫామ్ అవుతాయి. ఆ పాయింట్నే నార్త్ పోల్ అంటాము. అలాగే లోయర్ పార్ట్లో కూడా ఇలాగే ఈక్వేటార్కు ప్యారలల్గా సర్కిల్స్ డ్రా చేస్తూ వస్తుంటే ఒక దగ్గర అది పాయింట్ లాగా మారిపోతుంది. ఆ పాయింట్నే సౌత్ పోల్ అంటాము. పైన నార్త్ పోల్, కింద సౌత్ పోల్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 లాటిట్యూడ్స్ అంటే ఈ 2 లాటిట్యూడ్స్ మధ్య ఏ 2 లాటిట్యూడ్స్ అయినా తీసుకోండి, ఈక్వేటార్కు ప్యారలల్గా డ్రా చేసిన ఏ 2 లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ తీసుకోండి, సేమ్ ఉంటుంది. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 latitudes is same and the distance between latitudes వచ్చేసి 111 kilometers అప్రాక్సిమేట్లీ. మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ లాటిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ 111 kilometers ఉంటుంది. అలాగే టోటల్గా ఎన్ని లాటిట్యూడ్స్ మనం డ్రా చేయడం జరిగింది అంటే 180 లాటిట్యూడ్స్. నార్థరన్ హెమిస్ఫియర్లో 90, సదరన్ హెమిస్ఫియర్లో 90 లాటిట్యూడ్స్. నార్థరన్ హెమిస్ఫియర్లో 90, అలాగే సదరన్ హెమిస్ఫియర్లో కూడా 90 లాటిట్యూడ్స్ డ్రా చేయడం జరిగింది. దీంతో పాటు ఒక మేజర్ లాటిట్యూడ్ ఉంటుంది, అదే మన ఈక్వేటార్ 0 degrees లాటిట్యూడ్. ఆల్రెడీ చెప్పాను, ఇది అర్త్ని 2 హెమిస్ఫియర్స్గా సపరేట్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ లాటిట్యూడ్, 0 degrees లాటిట్యూడ్. మన లాటిట్యూడ్స్లో కొన్ని ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఉన్నాయి. అవేవి అంటే ఈక్వేటార్, Tropic of Cancer, Tropic of Capricorn, next Arctic Circle, and last one Antarctic Circle. 0 degrees దగ్గర ఈక్వేటార్ ఉంటుంది. 23.5 degrees దగ్గర, 23.5 నార్త్ దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇక్కడ 23.5 దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే 66.5 నార్త్ దగ్గర ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. అండ్ కింద సదరన్ హెమిస్ఫియర్లో చూసుకుంటే సేమ్ 23.5 దగ్గర, 23.5 సౌత్ దగ్గర ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ 66.5 దగ్గర అంటార్క్టిక్ సర్కిల్ ఉంటుంది. 66.5 degrees సౌత్ లాటిట్యూడ్ దగ్గర అంటార్క్టిక్ సర్కిల్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 నార్త్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ 23.5 సౌత్, ఆర్కిటిక్ 66.5 నార్త్, అంటార్క్టిక్ వచ్చేసి 66.5 సౌత్. ఇవి మేజర్ లాటిట్యూడ్స్. ఇందులో ఎప్పుడైతే అర్త్ సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు సన్ రేస్ డైరెక్ట్గా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడాయనుకో, అప్పుడు సమ్మర్ సాల్స్టైస్ మనకు అక్కర్ అవుతుంది. ఎప్పుడైతే సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడుతుందో డైరెక్ట్గా, అప్పుడు మనకు సమ్మర్ సాల్స్టైస్ అక్కర్ అవుతుంది.
అదే సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద డైరెక్ట్గా పడ్డాయి అనుకోండి, అప్పుడు వింటర్ సాల్స్టైస్ అక్కర్ అవుతుంది. ఈ సమ్మర్ సాల్స్టైస్ టైంలో నార్థర్న్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. అదే సదరన్ హెమిస్ఫియర్లో వచ్చేసి షార్టెస్ట్ డే ఉంటుంది. అదే వింటర్ సాల్స్టైస్ టైంలో నార్థర్న్ హెమిస్ఫియర్లో షార్టెస్ట్ డే ఉంటుంది, సదరన్ హెమిస్ఫియర్లో లాంగెస్ట్ డే ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పేశాను. కానీ ఇక్కడ మేజర్గా సమ్మర్ సాల్స్టైస్ వచ్చేసి సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి, వింటర్ సాల్స్టైస్ వచ్చేసి సన్ రేస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడతాయి. మన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, వెన్ సన్ రేస్ ఫాల్స్ డైరెక్ట్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ విచ్ ఈవెంట్ అక్కర్స్ అంటాడు. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో మనకు సమ్మర్ సాల్స్టైస్ ఉంటే అదే ఆన్సర్. అలా కాకుండా మనకు ఇంకో వేలో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆన్ సమ్మర్ సాల్స్టైస్ సన్ రేస్ డైరెక్ట్లీ ఫాల్స్ ఆన్ విచ్ లాటిట్యూడ్ అనేసి ఇచ్చేస్తాడు. మనకు 0 degrees లేదా 23.5 degrees లేదా 23 degrees లేదా 23.5 సౌత్ అనేసి ఇస్తాడు. దాంట్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా 23.5 నార్త్ ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ లాంగిట్యూడ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద ఇమాజినరీ లైన్స్ విచ్ డ్రాన్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి డ్రా చేసిన లైన్స్నే, ఈ ఇమాజినరీ లైన్స్నే లాంగిట్యూడ్స్ అంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మెరీడియన్స్. వీటిని మెరీడియన్స్ అని కూడా పిలుస్తారు. ఈ లాంగిట్యూడ్స్ వచ్చేసి సెమీ సర్కిల్స్, కంప్లీట్ సర్కిల్స్ కాదు. లాటిట్యూడ్స్ వచ్చేసి కంప్లీట్ సర్కిల్స్, లాంగిట్యూడ్స్ వచ్చేసి సెమీ సర్కిల్స్. ఈ లాంగిట్యూడ్స్లో మేజర్ లాంగిట్యూడ్ వచ్చేసి 0 degrees లాంగిట్యూడ్. 2 లాంగిట్యూడ్స్ ఉన్నాయి, 0 degrees లాంగిట్యూడ్, 180 degrees లాంగిట్యూడ్. ఫస్ట్ 0 degrees లాంగిట్యూడ్ గురించి చెప్తాను. 0 degrees లాంగిట్యూడ్ వచ్చేసి దీన్ని మనం ప్రైమ్ మెరీడియన్ లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దీనికి గ్రీన్విచ్ మెరీడియన్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ లాంగిట్యూడ్ లండన్లో ఉన్న గ్రీన్విచ్ దగ్గర రాయల్ అబ్జర్వేటరీ అనే ల్యాబ్ మీద నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రైమ్ మెరీడియన్నే వరల్డ్ స్టాండర్డ్ టైమ్గా ప్రపంచానికే స్టాండర్డ్ టైమ్ ఈ లాంగిట్యూడ్ ఏదైతే 0 లాంగిట్యూడ్ రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ నుంచి పాస్ అవుతుందో అక్కడ టైమే స్టాండర్డ్ టైమ్గా కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ 180 degrees లాంగిట్యూడ్. దీన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని పిలుస్తారు, లేకపోతే 180 degrees ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రీన్విచ్ లాంగిట్యూడ్ ఏదైతే ఉందో, ప్రైమ్ మెరీడియన్ ఏదైతే ఉందో, అది అర్త్ని 2 ఈక్వల్ హెమిస్ఫియర్స్గా కట్ చేస్తుంది. ఇక్కడ మనకు ఈక్వేటర్ ఎలాగైతే అర్త్ని 2 హెమిస్ఫియర్స్గా కట్ చేస్తుందో, నార్థరన్ సదరన్, ఇక్కడ మన 0 degrees గ్రీన్విచ్ మెరీడియన్ కూడా అర్త్ని 2 parts చేస్తుంది, ఈక్వల్ పార్ట్స్. అది వచ్చేసి వెస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్. ఓకే, ఇక్కడ మన ఇంటర్నేషనల్ డేట్ లైన్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది, అది ఏంటో మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఓవరాల్గా మనం లాంగిట్యూడ్స్ డ్రా చేస్తూ వెళ్తే టోటల్గా 360 మెరీడియన్స్ డ్రా చేయడం జరిగింది. ఈ 0 degrees లాంగిట్యూడ్ అండ్ 180 degrees లాంగిట్యూడ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉంటాయి. వీటినే యాంటీపోడల్ పాయింట్స్ అంటారు. యాంటీపోడల్ పాయింట్స్ అంటారు. నెక్స్ట్ మనం అర్త్ మీద డ్రా చేసిన 360 మెరీడియన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని జోన్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇలా సపరేట్ చేయడం జరిగింది. టోటల్ 360 లాంగిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఈ 360 లాంగిట్యూడ్స్ని 24 జోన్స్గా సపరేట్ చేయడం జరిగింది. సెట్ 24 జోన్. ఈచ్ జోన్లో మనకు 15 degrees ఉంటాయి. అంటే 1 2 3 4 15 లాంగిట్యూడ్స్ అనుకోండి. 15 లాంగిట్యూడ్స్ ఉంటాయి ఒక్క జోన్లో. ఒక లాంగిట్యూడ్ నుంచి మరొక లాంగిట్యూడ్కి మూవ్ అవ్వడానికి 1 degree లాంగిట్యూడ్కి 4 minutes పడుతుంది. అంటే ఒక డిగ్రీ మనం షిఫ్ట్ అవ్వాలంటే 4 minutes. అలాగా 15 degrees షిఫ్ట్ అవ్వడానికి నియర్లీ 60 minutes. ఇట్ ఈక్వల్ టు 1 hour. అంటే
టోటల్ 24 జోన్స్కి 24 అవర్స్. ఈచ్ జోన్, ఒక జోన్ నుంచి ఒక జోన్కి మనం వెళ్ళడానికి 1 అవర్, అలాగా 24 అవర్స్ కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ అవుతుంది, 1 డే కంప్లీట్ అవుతుంది అలాగనమాట. ఓకే, టోటల్ 24 జోన్, ఈచ్ జోన్లో 15 డిగ్రీస్ ఉంటాయి, 1 డిగ్రీ 4 మినిట్స్కి ఈక్వల్. ఓకే, ఈ 360 మెరిడియన్స్ని అలా సపరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ లాంగిట్యూడ్కి టైంకి ఎలాంటి రిలేషన్ ఉందో, ఎలా డిపెండ్ అయి ఉంటాయో టైం లాంగిట్యూడ్ చూద్దాం. అర్త్ రొటేట్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. అర్త్ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా రొటేట్ అవుతుందని చెప్పాను. ఎప్పుడైతే వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతుందో అర్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రేస్ ఏ సైడ్ మీద పడతాయి అంటే ఈస్ట్ సైడ్ ఆఫ్ గ్రీన్విచ్. గ్రీన్విచ్ అక్కడ 0 డిగ్రీస్. ఓకే, ఈ 0 డిగ్రీస్ గ్రీన్విచ్ మెరిడియన్ ఉంది కదా, ఈ సైడ్ ఉన్న ప్లేసెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ పడతాయి. ఫస్ట్ సన్ రైజ్ హ్యాపెన్ అయ్యేది జరిగేది ఇక్కడ టు ద ఈస్ట్ ఆఫ్ ద గ్రీన్విచ్ అండ్ దే గెయిన్ టైం. ఇక్కడ టైం త్వరగా ఉంటుంది, అందుకే మనకు పొద్దున ఉంటే అమెరికాలో నైట్ అయి ఉంటుంది. ఇది ఎందుకు డిఫరెన్స్ అంటే మనం ఈస్ట్ సైడ్ ఉన్నాము అర్త్లో, అదే యూఎస్ఏ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంది. అందుకే మనం ఈస్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి మనకు సన్ రైజ్ త్వరగా పడుతుంది. అన్నిటికన్నా ఫస్ట్ సన్ రైజ్ జరిగేది జపాన్లో. తెలుసు కదా మీకు ఆల్రెడీ, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని కూడా అంటారు జపాన్లో. నెక్స్ట్ వెస్ట్ ఆఫ్ గ్రీన్విచ్ వచ్చేటప్పటికి మనం వెస్ట్ సైడ్ వెళ్తే మనకు టైం లూజ్ అవుతుంది. ఫార్వర్డ్ వెళ్తే టైం గెయిన్ అవుతాం, బ్యాక్వర్డ్ వెళ్తే టైం లూజ్ అవుతాం. సారీ, ఇక్కడ వెస్ట్ టు ఈస్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ అని చెప్పానే, అది ప్రైమ్ మెరిడియన్ ఒకటి, ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఒకటి. ఈ ప్రైమ్ మెరిడియన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టోటల్ వరల్డ్ మొత్తం ఇక్కడ ఈ టైంనే స్టాండర్డ్ టైంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ డేట్ లైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన అర్త్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు, వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు నేనేం చెప్పా, టైం గెయిన్ అవుతాము వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుతుంటే అని చెప్పాను. ఆల్రెడీ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్లో మనకి ఇక్కడ జపాన్లో ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ రైజ్ వచ్చి ఉంటుంది. జపాన్ నుంచి మనం యూఎస్ఏ వెళ్ళామనుకోండి, అంటే ఈస్ట్ సైడ్ వెళ్ళామనుకోండి, జపాన్ నుంచి మనం యూఎస్ఏ వెళ్ళామనుకోండి అంటే మనం మరి 180 డిగ్రీస్ క్రాస్ చేస్తూ ముందుకెళ్ళిపోయాం, యూఎస్ఏ దగ్గర వచ్చాం. యూఎస్ఏలో ఇంకా మనకు సన్ రైజ్ రాలేదు, సో అక్కడ ఇంకా నైట్ టైం ఉంటుంది. సో దీనివల్ల మనకేం జరుగుతుంది అంటే వన్ డేని మరీ రిపీట్ అవుతుంది, 1 డే అగైన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ జపాన్లో డే కంప్లీట్ అయ్యి, ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయ్యి, ఈవినింగ్ కూడా కంప్లీట్ అయి ఉంటుంది. జపాన్ నుంచి మనం ఒక్కసారిగా యూఎస్ఏకి వచ్చామనుకోండి, 180 డిగ్రీస్ డేట్ లైన్ని క్రాస్ చేస్తూ మనకు అదే డే రిపీట్ అవుతుంది. బట్ యూఎస్ఏ నుంచి జపాన్కి వచ్చామనుకోండి అంటే ఇలాగా యూఎస్ఏ నుంచి జపాన్కి వచ్చామనుకోండి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ని క్రాస్ చేస్తూ అప్పుడు మనకు ఒక డే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వీ గెయిన్ ఏ డే, 1 డే మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే జపాన్లో ఆల్రెడీ డే కంప్లీట్ అయి ఉంటుంది కదా. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళామనుకోండి, ఒక డే ఫార్వర్డ్ వెళ్ళిపోతాం. అదే మనం జపాన్ నుంచి 180 డిగ్రీస్ లాంగిట్యూడ్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ని క్రాస్ చేస్తూ ఇక్కడ యూఎస్ఏకి వచ్చామనుకోండి, మనకు అదే డే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ. అడుగుతారు అంటే ఈస్ట్ సైడ్ ఏదైనా ఒక కంట్రీ నేమ్ తీసుకొని, వెస్ట్ సైడ్ ఒక కంట్రీ నేమ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జపాన్ యూఎస్ఏ తీసుకున్నాను, వాళ్ళు ఫిలిప్పీన్స్ లేకపోతే ఇక్కడ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా కానీ నార్త్ అమెరికాలో ఉన్న నార్త్ అమెరికాలో ఏదైనా ఒక కంట్రీ నేమ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తే మనకు డే రిపీట్ అవుతుందా అనేసి అడుగుతారు. మనకు ఏ కంట్రీస్ ఈస్ట్ సైడ్ ఉన్నాయి, ఏ కంట్రీస్ వెస్ట్ సైడ్ ఉన్నాయో చాలా బాగా గుర్తుండాలి. సో మ్యాప్ పాయింటింగ్ కూడా మనం చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళు క్రాస్ క్వశ్చన్స్ వేస్తారు ఇలాగా. ఏదో ఒక కంట్రీ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తున్నప్పుడు డే రిపీట్ అవుతుందా, డే గెయిన్ అవుతుందా అనేసి అడుగుతారు. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ టైం 0 డిగ్రీస్ ప్రైమ్ మెరిడియన్ని స్టాండర్డ్ టైంగా తీసుకుంటారని చెప్పాను కదా. అలా కాకుండా, ఎందుకంటే మనకు వెస్ట్ నుంచి ఈస్ట్ వెళ్తూ ఉంటే టైం చేంజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న టైమే గ్రీన్విచ్ టైం కూడా ఉండదు. సో చేంజ్ ఉంటుంది, అంటే డే కంప్లీట్ అవుతూ ఉంటుంది. సో మనం ఈస్ట్ సైడ్కి మూవ్ అవుతుంటే డే కంప్లీట్ అవుతుంది. కాబట్టి కొన్ని కంట్రీస్ ఏం చేశాయంటే ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఏ కంట్రీకి ఆ కంట్రీలో ఒక లాంగిట్యూడ్ని
మేజర్గా కన్సిడర్ చేయడం జరిగింది వాళ్ళ కంట్రీలో ఉన్న లాంగిట్యూడ్. ఇది 0 degrees లాంగిట్యూడ్ అంటే ఫర్ సపోజ్ ఇది ఇండియా నుంచి పాస్ అవుతున్న లాంగిట్యూడ్ అనుకోండి. ఇండియా టోటల్గా మన ఇండియాలో 30 degrees లాంగిట్యూడ్స్ ఫామ్ అవుతాయి, 30 లాంగిట్యూడ్స్ క్రాస్ అవుతాయి ఇండియాని. ఈ 30 లాంగిట్యూడ్స్లో మనం 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైంగా తీసుకోవడం జరిగింది. 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఈ లాంగిట్యూడ్ మీద ఎంత టైం ఉంటుందో అదే టైమే మన ఇండియన్ స్టాండర్డ్ టైం. ఈ ఇండియన్ టైం గ్రీన్విచ్ టైంకి 5.5 hours బిహైండ్ ఉంటుంది, ఫార్వర్డ్ ఉంటుంది. ఇండియన్ టైం 5.5 hours ఉంటుంది ఫార్వర్డ్ గ్రీన్విచ్ టైంకి. అంటే గ్రీన్విచ్లో 1 hour ఫర్ ఎగ్జాంపుల్ 12 అయింది అనుకోండి, ఇక్కడ మనకు ఈవినింగ్ 5:30 అయి ఉంటుంది. 12 noon అయింది అనుకోండి గ్రీన్విచ్లో, మనకి ఇక్కడ ఈవినింగ్ 5:30. అలాగే వాళ్ళకు 12 night అయింది అనుకోండి, మనకి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 5:30 అయి ఉంటుంది. అది డిఫరెన్స్ ఇండియన్ టైంకి గ్రీన్విచ్ టైంకి. నెక్స్ట్ అర్త్ చుట్టూ తిరిగే ఒక న్యాచురల్ శాటిలైట్ గురించి తెలుసుకుందాం. అదే మూన్ అర్త్ చుట్టూ తిరుగుతుంది. మూన్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి 27 days 7 hours 43 minutes 11 seconds టైం తీసుకుంటుంది. ఒక కంప్లీట్ రెవల్యూషన్ అర్త్ చుట్టూ తిరగడానికి మూన్కి ఇంత టైం పడుతుంది. అర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, అలాగే అర్త్ చుట్టూ మూన్ తిరుగుతుంది. మూన్ రెవల్యూషన్కి ఎంత టైం తీసుకుంటుందో రొటేషన్కి కూడా అంతే టైం తీసుకుంటుంది, అదే దాని స్పెషాలిటీ. అంతేకాకుండా మూన్ లైట్ అర్త్కి రీచ్ అవ్వడానికి 1 minute 3 seconds 1.3 seconds పడుతుంది. 1.3 seconds పడుతుంది మూన్ లైట్ అర్త్కి రీచ్ అవ్వడానికి. అంతేకాకుండా మనం మూన్ని పూర్తిగా చూడము, ఓన్లీ 59% ఆఫ్ మూన్ సర్ఫేస్ మాత్రమే మనం చూడగలుగుతాం. పూర్తిగా కంప్లీట్గా మూన్ని మనం చూడలేము. ఎందుకంటే సన్ రేస్ ఎంతైతే మూన్ మీద పడతాయో ఆ సన్ రేస్ ఆ మూన్ పైన పడినప్పుడు ఆ పార్ట్ మాత్రమే మనకు విజిబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ మూన్ మీద మొట్టమొదటిగా అడుగుపెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని మాత్రం అందరికీ తెలుసు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్తో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, అతనే ఎడ్విన్ ఆల్డ్రిన్. వీళ్ళిద్దరూ మొట్టమొదటిసారిగా మూన్ మీద అడుగుపెట్టిన వ్యక్తులు. వీళ్ళు ల్యాండ్ అయిన ల్యాండింగ్ స్పాట్ వచ్చేసి దానికి ఒక పేరుంది. ల్యాండింగ్ స్పాట్కి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, సీ ఆఫ్ ట్రాంక్విలిటీ. సన్ చుట్టూ అర్త్ రివల్యూషన్ జరిగేటప్పుడు, అలాగే అర్త్ చుట్టూ మూన్ రెవల్యూట్ అయ్యేటప్పుడు మనకు కొన్ని వండర్ఫుల్ ఈవెంట్స్ అక్కర్ అవుతాయి. ఆ వండర్ఫుల్ ఈవెంట్సే ఎక్లిప్సెస్. ఈ ఎక్లిప్సెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్లిప్సెస్ ఎప్పుడు అక్కర్ అవుతాయి అంటే సన్, ఎర్త్, మూన్ లేదా సన్, మూన్, ఎర్త్ ఈ 3 ఆస్ట్రానమికల్ బాడీస్ ఒకే లైన్లో వచ్చాయనుకోండి, అప్పుడే మనకు ఎక్లిప్సెస్ ఫామ్ అవుతాయి. ఎప్పుడు సోలార్ ఎక్లిప్స్, ఎప్పుడు లూనార్ ఎక్లిప్స్ చూద్దాం. మనకు 2 types ఆఫ్ ఎక్లిప్సెస్ ఉన్నాయి, సోలార్, లూనార్. ఈ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే సన్కి అర్త్కి మధ్యలో మూన్ వచ్చినప్పుడు. సన్ ఇలా ఉంటాడు, ఓకే, సన్ చుట్టూ అర్త్ రెవల్యూట్ అవుతూ ఉంటుంది. ఈ అర్త్ చుట్టూ మూన్ అనే మరొక న్యాచురల్ శాటిలైట్ రొటేట్ అవుతూ రెవల్యూషన్ జరుగుతుంటుంది కదా. అది రెవల్యూషన్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే ఇలా సన్కి అర్త్కి మధ్యలో మూన్ వస్తుందో అప్పుడే మనకి సోలార్ ఎక్లిప్స్ అక్కర్ అవుతుంది. ఓకే, ఈ సోలార్ ఎక్లిప్స్ మనకు 2 types ఉన్నాయి. టోటల్ సోలార్ ఎక్లిప్స్, పార్షియల్ సోలార్ ఎక్లిప్స్, యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. ఇవేంటో ఇప్పుడు చూద్దాం. టోటల్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు అంటే ఈ మూన్ అర్త్ మీద ఒక షాడో ఫామ్ చేస్తుంది. ఎప్పుడైతే సన్ రేస్ అర్త్ మీద పడకుండా ఈ మూన్ అడ్డం వచ్చేస్తుందో అప్పుడు ఈ మూన్ షాడో అర్త్ మీద పడుతుంది. ఆ షాడో ఎక్కడెక్కడైతే పడిందో అక్కడంతా మనకు ఆ ప్లేసెస్లో ఉండే మనుషులకు సన్ కనపడ్డు. సో దాన్నే మనం సోలార్ ఎక్లిప్స్ అని అంటాం. కంప్లీట్గా ఎక్కడైతే షాడో పడి ఉంటుందో ఆ ప్లేస్లో ఉండే అందరికీ కంప్లీట్ టోటల్ సోలార్ ఎక్లిప్స్ అని అంటారు. కొన్ని ప్లేసెస్లో పార్షియల్గా మూన్ షాడో పడుతుంది,
పార్షియల్గా మూన్ షాడో పడుతుంది అర్త్ మీద. అక్కడ కొంచెం మాత్రమే మనకు సూర్యుడు లైట్గా కనబడతాడు, అంటే కొంచెం మాత్రమే కనబడతాడు, కొంచెం కనబడ్డు. సో దాన్నే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. నెక్స్ట్ యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఇది చాలా వండర్ఫుల్, మొన్న రీసెంట్గా కూడా ఫామ్ అయింది. దీన్నే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటాము. రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటాము. కొన్నిసార్లు అర్త్ చుట్టూ మూన్ తిరుగుతున్నప్పుడు మూన్ కొంచెం అర్త్కి దూరంగా వెళ్ళిపోతుంది, అంటే కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మూన్ డిస్టెన్స్ పెరుగుతుందో అప్పుడు సన్ని పూర్తిగా కవర్ చేయలేకపోతుంది. అప్పుడు అది సన్ని ఎలా కవర్ చేస్తుంది అంటే ఇలా కవర్ చేస్తుంది. మూన్ సన్ని పూర్తిగా కవర్ చేయలేకపోతుంది. మనకు ఇదంతా ఒక బార్డర్ లాగా కనపడుతుంది సన్ రేస్. అప్పుడు ఇది అర్త్ మీద మనకు రింగ్ ఆఫ్ ఫైర్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్నే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అని అంటారు. సోలార్ ఎక్లిప్స్ మనకు 18 monthsకి ఒకసారి కనపడుతుంది. అండ్ ఇది ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాల పాటే మనకు కనిపిస్తుంది సోలార్ ఎక్లిప్స్. యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ రింగ్ ఆఫ్ ఫైర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే అర్త్కి మూన్కి కొంచెం డిస్టెన్స్ పెరిగినప్పుడు అది సన్ని పూర్తిగా కవర్ చేయలేక కొంత పార్ట్ విజిబిలిటీలో వచ్చేస్తుంది. అదే ఇలా రింగ్ లాగా వచ్చేస్తుంది. దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఈ మూన్ పార్ట్ ఏదైతే కవర్ చేసిందో అక్కడంతా మనకు సోలార్ ఎక్లిప్స్, ఇంకా మిగతాది రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. మూన్ ఎప్పుడైతే సన్కి అర్త్కి మధ్యలో వచ్చి ఎక్లిప్స్ ఫామ్ అవుతుందో అప్పుడు మూన్ 2 షాడోస్ ఫామ్ చేస్తుంది. అదే ఉంబ్రా, పెనుంబ్రా. ఉంబ్రా పొజిషన్లో ఉన్న పీపుల్ అందరూ కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ చూడగలుగుతారు. పెనుంబ్రా పొజిషన్లో ఉన్న పీపుల్స్ అందరూ పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ చూడగలుగుతారు. నెక్స్ట్, ఒకవేళ ఈ రెవల్యూషన్ టైంలో, అర్త్ మూన్ రెవల్యూషన్ టైంలో ఒక సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే సన్ చుట్టూ అర్త్ రెవల్యూట్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. ఇలాగా సన్, అర్త్, మూన్ 3 ఒకే లైన్లో ఇలా వచ్చినప్పుడు, అంటే ఈ మూన్కి సన్కి మధ్యలో అర్త్ వస్తుంది, అంటే అర్త్ కవరింగ్ ద మూన్. ఇలా అర్త్ మూన్ని కవర్ చేసినప్పుడు మనకు ఏర్పడేదే లూనార్ ఎక్లిప్స్. ఓకే, వెన్ దిస్ విల్ అక్కర్ అంటే ఓన్లీ ఫుల్ మూన్ డే టైంలో మాత్రమే ఇది అక్కర్ అవుతుంది. టోటల్ లూనార్ ఎక్లిప్స్, పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ 2 types ఉన్నాయి. టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు అంటాము అంటే ఈ అర్త్ సర్ఫేస్ మూన్ని మొత్తం కవర్ చేసింది అనుకోండి, అప్పుడు టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటాము. అదే ఈ అర్త్ సర్ఫేస్ పార్షియల్గా కవర్ చేసింది అనుకోండి మూన్ని, అంటే అర్త్ షాడో పార్షియల్గా పడింది అనుకోండి, మిగతా పార్ట్ పైన సన్ రైజ్ పడి ఉంటాయి. సో మనకు ఆ పార్ట్ కనబడుతుంది. సో పార్షియల్ ఎక్లిప్స్ అక్కర్ అయింది. సో దీన్నే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటాము. కంప్లీట్ అర్త్ షాడో మూన్ని కవర్ చేసింది అనుకోండి, టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం. కంప్లీట్గా ఎలా కవర్ చేస్తుంది అంటే మూన్ సైజ్ అర్త్ సైజ్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ అర్త్ మూన్కి సన్కి మధ్యలో వస్తుందో ఈ మొత్తంని కవర్ చేస్తుంది మూన్ మొత్తాన్ని. సో అందుకే మనకు టోటల్ లూనార్ ఎక్లిప్స్. కానీ ఒక్కసారి పార్షియల్ ఎందుకు అంటే ఇది రెవల్యూషన్ జరుగుతుంటుంది కదా, కొన్ని సిచ్యువేషన్స్లో కొంత సన్ రైజ్ దీని మీద పడడం వల్ల పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 2 times పార్షియల్ ఎక్లిప్స్ మనకు అక్కర్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 2 times పార్షియల్ ఎక్లిప్స్ అక్కర్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఫుల్ మూన్ డే మనకి ఎవ్రీ మంత్ ఫుల్ మూన్ డే ఉంటుంది. సో మరి ఎవ్రీ మంత్ ఫుల్ మూన్ డే ఉంటే ఎవ్రీ మంత్ మనకు లూనార్ ఎక్లిప్స్ అక్కర్ అవ్వాలి కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. కానీ అవ్వదు. ఎందుకంటే అర్త్ చుట్టూ మూన్ ఆర్బిట్ ఉంది కదా, ఈ ఆర్బిట్ అర్త్ ఆర్బిట్ కన్నా 5 degrees టిల్ట్ అయి ఉంటుంది. 5 degrees టిల్ట్ అయిన కారణంగా ఎవ్రీ మంత్ మనకు ఫుల్ మూన్ డేకు మనకు లూనార్ ఎక్లిప్స్ అక్కర్ అవ్వదు. ఏ పొజిషన్లో, ఈ పొజిషన్స్లో ఉంటే మాత్రం తప్ప. ఓకే, ఇదండి ఎక్లిప్సెస్కు అలాగే అర్త్కి సంబంధించిన టోటల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ, అంతేకాకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి కాన్సెప్ట్లోని
పాయింట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఫాలో అవుతే మీకు చాలా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు ఏవైనా పాయింట్స్ మిస్ అయింటే వాటిని ఇక్కడ క్వశ్చన్స్ లాగా నేను అడగడం జరుగుతుంది. అవి కూడా మీకు కవర్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ను ఫాలో అవుతే తక్కువ టైంలోనే మీరు ఎక్కువ ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకోగలుగుతారు. అది మీ ఎగ్జామ్కు చాలా యూజ్ అవుతుంది.